నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవం డిసెంబర్ 5న థియేటర్స్ ని హిట్ చేసి ఉంటది. బట్ ఆ ముందు రోజు అయితే జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ఆ సినిమా నిర్మాణంలో ఎవరైతే ఉన్నారో 14 సంస్థ వారు, ఆ సంస్థ వారు వేరే ఒక ప్రొడ్యూసింగ్ హౌస్ ఏదైతే ఉందో ఈరోస్ ఇన్వేషన్ అనేటువంటి సంస్థతో ఆర్థిక లావాదేవీల్లో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో మెడ్రాస్ హైకోర్టులో కేసు అంటూ పడింది. ఆ క్రమంలో కోర్టు వారు అఖండ తాండవం ఇన్ ద సెన్స్ అఖండ 2 రిలీజ్ అవ్వకుండా స్టే అంటూ పెట్టారు. అది బాలకృష్ణ గారి అభిమానులకి చిర్రెత్తుకొని వచ్చింది. చాలా బాధపడినారు. అంతకుముందు ఏదైతే డిసెంబర్ 5వ తారీఖు ముందు ప్రీమియర్స్ ఎప్పుడైతే పడాల్సినటువంటి ఆ తరుణంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడా అన్నటువంటి వెయిట్ చేసినటువంటి ఆ సినిమాకి అప్పుడు విరామం వచ్చింది. కానీ ఆ రోజు నుంచి బాలకృష్ణ గారిని లేదా బాలకృష్ణ నటించినటువంటి సినిమాల్ని ట్రోల్ చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. అంటే ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో, ఒకరి ఎదుగుదలను చూసి నొచ్చుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఈర్షపడేటువంటి వాళ్ళందరూ ఒక్క చోట చేరి సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. దాంట్లో మచ్చుకి ఒక చిన్నపాటి ఉదాహరణ ఏంటంటే, ఈ యొక్క అఖండ తాండవం అనేటువంటి సినిమా ఓటీటీలో రిలీజ్కి ఆల్రెడీ డేట్ ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వకముందే ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ల మధ్య ఆ సయోధ్య కుదరలేదు. ఆ ప్రొడ్యూసర్లు ఎవరైతే 14 సంస్థ వారు ఉన్నారో దాదాపు 52 కోట్ల దాకా ఈరోస్ ఇన్నోవేషన్ అనేటువంటి సంస్థకు డబ్బు కట్టాల్సినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడల్లా రిలీజ్ కాదు, ఇంకా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని చెప్పి సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తూ వచ్చారు యాంటీ ఫ్యాన్స్. బట్ బాలకృష్ణ గారు ఎంతో కష్టపడి ప్రపంచవ్యాప్తంగా, అంటే పాన్ ఇండియా వరల్డ్ సినిమా తీసినటువంటి బాలకృష్ణ గారు ఆయన తీసేటువంటి సినిమా అంత అర్థాంతరంగా ఆగిపోతుందని చెప్పి ఆయన కూడా ఊహించలా. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారితో పాటు టాలీవుడ్కి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఈ యొక్క 2 ప్రొడ్యూసింగ్ హౌసుల మధ్య సయోధ్య కుదిరించి బాలకృష్ణ గారి యొక్క రెమ్యునరేషన్లో ఉన్న పళ్ళంగా 5వ తారీఖు 6వ తారీఖు లోపే బాలకృష్ణ గారు 5 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటికి ఆ 2 ప్రొడ్యూసింగ్ హౌసుల మధ్య సయోధ్య కుదరనుకున్నప్పటికీ దాదాపు 15 కోట్ల రూపాయలు బాలకృష్ణ గారు తన రెమ్యునరేషన్లో కట్ చేసుకొని సినిమా అయితే అర్జెంటుగా రిలీజ్ అవ్వాలా అన్నట్టు బాలకృష్ణ గారు ముందుకు రావడంతో ఈ సినిమా రిలీజ్కు నోచుకుంటోంది. 11వ తారీఖున ప్రీమియర్స్ పడుతున్నాయి. 12వ తారీఖున అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ని తగలబోతోంది. ఆ రోజున అందరూ చూస్తారు అఖండ తాండవం చేసేటువంటి ప్రళయం ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూడాలా. అయితే ఈ సినిమా పైన ఇంత భారీ అంచనాలు ఎందుకున్నాయంటే, గతంలో బాలకృష్ణ గారు బోయపాటి సీనితో నటించినటువంటి సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అదేవిధంగా అఖండ కావచ్చు, భారీ హిట్లు దిశగా దూసుకెళ్ళినాయి. అది ప్రపంచం అంతా తెలుసు. అయితే ఆ హిట్ల తర్వాత ఇదే కాంబోలో బాలకృష్ణ బోయపాటి కాంబో ప్రపంచవ్యాప్తంగా తగులుతోంది. ఇప్పుడు అదే సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించడము, ఇంకా అదిగాక బాలకృష్ణ గారు కెరీర్లో లాస్ట్ దాదాపు 4 నుంచి 5 సినిమాలు చూస్తే అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, లేకుంటే డాకు మహారాజ్ కావచ్చు, నేలకొండ భగవంత్ కేసరి అనేటువంటి సినిమా కావచ్చు, ఇటువంటి సినిమాలన్నీ భారీ హిట్లు తగిలినటువంటి ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు నటించినటువంటి ప్రతి సినిమాకి భారీ హైపు, భారీ బొజ్జు వస్తుంది. ఇదేగాక బాలకృష్ణ గారు ఆల్రెడీ ఓటీటీలో ఆహా షోలు నిర్వహించడం కానీ, అదిగాక బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ నిర్వహించడం కానీ, ఇదేగాక ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో హిందూపుర ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందించడం కానీ, ఎక్కడ పట్టినా అందరి నోటా ఒకే మాట బాలయ్య బాలయ్య జై బాలయ్య. అలా బాలకృష్ణ గారు ఎక్కడ చూసినా కూడా ఆయనదే హైప్. అసెంబ్లీ వేదికగా కూడా బాలకృష్ణనే. సో మొత్తం మనం చూస్తూ ఉంటే నిజంగా ఆయన నమ్మేటువంటి ఆ దేవుడు బాలకృష్ణ గారికి తోడుగా లాస్ట్ 10 నుంచి 15 సంవత్సరాలు మొత్తం బాలకృష్ణ ఒరే నడుస్తుంది. ఎక్కడ పట్టినా కూడా భారీ హిట్లు. అదిగాక ఆయన ఈ మధ్యకాలంలో పద్మభూషణ్ అవార్డు దక్కించుకోవడం, అదిగాక యూకే నేపథ్యంగా ఏదైతే బాలకృష్ణ గారిది లైఫ్ టైం అచీవ్మెంట్ అనేటువంటి అవార్డులు దక్కించుకోవడం, వరల్డ్ రికార్డులు సంపాదించడం, 50 ఏళ్ళు ఒక అగ్ర హీరోగా ఎక్కడక్కడ తొనకలా బెసకలా ఆ విధంగా ఒక సినిమా హీరోగా ఆ విధంగా 50 ఏళ్ళు కెరీర్ ఆయన కంప్లీట్ చేసుకోవడం, ఇలా ప్రతి ఒక్కటి ఒక సక్సెస్ అనేది బాలకృష్ణ వెంట పడుతోంది. అయితే అనూహ్యంగా ఈ అఖండ తాండవం అనేటువంటి సినిమాకి ఒక్క చోట డిసెంబర్ 5వ తారీఖున ఫుల్ స్టాప్ పడితే పడిండొచ్చు కాక, అయితే యాంటీ ఫ్యాన్స్ ఈ బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ తాండవం అనేటువంటి సినిమాని వాళ్ళ భుజాలు మోసుకొని పోయినారు. ఏది ఆయన ఆల్రెడీ కష్టపడినాడు. బాలీవుడ్కి పోయి అనేక ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేకుండా ఉంటే పెద్ద పెద్ద యాంకర్లు పిలిచి ఆ సినిమా యొక్క ప్రమోషన్ జరపడం కానీ, కర్ణాటకకు పోవడము, తమిళనాడు పోవడము, ముంబై వేదికగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం, ఇలా ప్రతి ఒక్కటి ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఆ కష్టం ఎక్కడికి పోవాలా నిర్వీర్యమైపోయిందని కొంతమంది అయితే అనుకోవచ్చు. సహజంగా పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని. బాలకృష్ణ చొరవ చూపించినటువంటి ఈ నేపథ్యంలో అఖండ 2 అనేటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా 11వ తారీఖున అయితే ప్రీమియర్ షోలు తగలబోతోంది. అండ్ డిసెంబర్ 12న అయితే
బాలకృష్ణ గారు ఈ యొక్క సినిమాతో యావత్ ప్రపంచం అంతా జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలతో మారుమోగడానికి సిద్ధంగా ఉంది. ఇది నిజంగా ఫ్యాన్స్కి ఒక బూస్టప్ అనుకోవచ్చు. వాళ్ళు ఇన్ని రోజులు పడినటువంటి ఏదైతే బాలయ్య బాబు సినిమా చూడాలని చెప్పి 1000 కళ్ళలో ఒత్తిరేసుకొని చూసినటువంటి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నేనైతే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై బాలయ్య.